దీనికి ఒక ద్రాక్ష తోట ఉంది. అయితే ఇద్దరు కుమారులను మొదటి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పని చేయమని, ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడు వాడు పోను అని ఉత్తరం ఇచ్చిన కానీ పిమ్మట మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండో వాడి దగ్గరికి కూడా వెళ్ళి అదే మాట చెబితే వాడు వెళతానని చెప్పాడు కానీ వెళ్ళల. అర్థమవుతుందా? మొదటి వాడేమో నేను వెళ్ళను అన్నాడు కానీ వెళ్ళాడు, తర్వాత వెళ్ళాడు. రెండో వాడు నేను వెళతాను అన్నాడు కానీ రెండో వాడు వెళ్ళలేదు. ఇక్కడ ఈ ఇద్దరు విషయాలను, ఆ ఇద్దరి యొక్క వ్యక్తిత్వాలను గురించి అక్కడున్న వారికి కొన్ని అర్థమయ్యే రీతిగా కొన్ని విషయాలను మరి వారికి నేర్పించాలని, వారు తెలుసుకోవాలని ఉద్దేశం గలవాడై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు కుమారుల గురించి చెప్తున్నాడు. ఒకడేమో వెళ్ళను అని వెళ్ళినట్లుగా, ఒకడు వెళతానని వెళ్ళనట్లుగా, మరి ఆ తండ్రితో చెప్పినటువంటి ఆ విషయాలను వారి ముందు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావాలు, ఇద్దరు యొక్క వ్యక్తిత్వాలను గురించి ప్రభువు వారి ముందు ఎందుకు ప్రస్తావించాడంటే, వారు తెలుసుకొని దేవుని వైపు మరల్చబడాలి, వారు తెలుసుకొని దేవుని వైపు వారి హృదయాలు త్రిప్పబడాలన్న ఉద్దేశంతో చెప్తున్నాడు. కానీ వారి హృదయాలు ఎలాగున్నాయంటే కఠినంగా ఉన్నాయి. దేవుని యొక్క గొప్ప సంగతులను గ్రహించని వారిగా ఉంటున్నారు, దేవుని కార్యాలను గుర్తించని వారిగా ఉంటున్నారు. ప్రభువు దేవాతి దేవుడే వారి ముందు ఉండి మాట్లాడుతున్నా కూడా అర్థం చేసుకోకుండా ఆ వ్యర్థమైన ప్రలాపనలు చేసేవారుగా, వ్యర్థంగా మరి ప్రతి మాటకు అడ్డం తగులుతూ విమర్శించేవారిగా తయారవుతున్నారు. కాబట్టి ఇంకాస్త వారికి వివరంగా చెప్పి వారిని ఏ విధంగానైనా ఆ దేవుని యొక్క మార్గంలో నిలబెట్టాలి అని ప్రభువు తలంచి చాలా విపులంగా అర్థమయ్యే రీతిగా ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావాలను వారు ముందుకు తీసుకొచ్చాడు. ఒక మనుష్యుడు అని చెప్పాడు చూసారా, అది దేవునికి సాదృశ్యం. కుమారులు అన్నాడు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని పిల్లలకు సాదృశ్యం. ఈ రోజున మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటల ప్రకారం ఈ రెండు రకాల వ్యక్తిత్వం కలిగిన మనుషులు నేడు సమాజంలో కూడా ఉన్నారు. ఈ రెండు వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు, ఒకడు వెళ్ళను అని చెప్పి తర్వాత వెళ్ళాడు, ఆ రెండో వాడు వెళతాను అని చెప్పేసి వెళ్ళలేదు. అయితే ఇదంతా కూడా ఎవరిని గురించి చెప్తున్నాడంటే, బాప్తిస్మమిచ్చి యోహాను వారి ముందుకు వచ్చి దేవుని రాజ్య విషయాలను వారి ముందు ప్రతిపాదించినప్పుడు, వారితో పంచుకున్నప్పుడు వారు ఏం చేశారంటే వ్యతిరేకించారు. చాలా మంది వినలేదు ప్రియులారా, అర్థమవుతుందా? గ్రహించలేదు. పైగా ఆ బాప్తిస్మమిచ్చి యోహాను మీదే విమర్శలు చేసేటువంటి వారిగా వారు తయారయ్యారు. కాబట్టి బాప్తిస్మమిచ్చి యోహాను ప్రతిపాదించిన పరలోకపు విషయాలను వారు గ్రహించకుండా ఉన్నారు. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను బోధిస్తూ ఉన్నప్పుడు, బాప్తిస్మమిచ్చి యోహాను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఎవరు విశ్వసించారయ్య అంటే, ఈ యొక్క ప్రధాన యాజకులు విశ్వసించలా. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రము గురించి క్షుణ్ణంగా దేవుని వాక్యం గురించి ఎరిగినటువంటి వారు గుర్తించలా. ఎవరు విశ్వసించారు, ఎవరు వెంబడించారు, ఎవరు అనుసరించారంటే, అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారము ప్రియ దేవుని బిడ్డలారా, వేశ్యలను సుంకరులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. ఎందుకంటే యెహోవా నీతి మార్గమును యోహాను నీతి మార్గమును వారు అనుసరించారు, కానీ వీరు అనుసరించడానికి ఇష్టపడల. కాబట్టి ఇద్దరు వ్యక్తిత్వాలను గురించి చెప్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తిత్వాల్లో ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి ఏమన్నాడు? నేను వెళ్ళను అన్నాడు.
అర్థమవుతుందా? వెళ్ళను అన్నాడు అంటే ఏంటి? మాట వినని వాడు అని అర్థం, అంతేనా? మాట చెప్పినప్పుడు దాన్ని వినకుండా నేను వెళ్ళను అన్నాడంటే వ్యతిరేకించాడంటే అర్థం అదేగా. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతములు రాసిన మొదల 2వ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనష్షేకును అతని జనులకును వర్తమానములను పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. చూడండి, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ మనష్షేను తన జనులను ఏం చేశాడంటే దేవుడు ఒక వర్తమానం పంపించి హెచ్చరించాడు. తన దాసుల ద్వారా ఒక వర్తమానాన్ని పంపించి వారిని హెచ్చరించాడు. అయితే వారు ఏం చేశారంట? దేవుని మాటలను పెడచెవిన పెట్టారు, అంటే చెవి యొగ్గక పోయిరి, అంటే వినలేదు. వినకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను పంపించాడంట. పంపించినప్పుడు మనష్షే రాజు తప్పించుకోవాలని చూశాడు. బాగా వినాలి వాక్యాన్ని. పారిపోవాలని చూశాడు. కానీ పారిపోకుంటే అతన్ని చెరసాలకు తీసుకొని వెళ్ళి చెరలో చెరసాలలో అంటే జైల్లో పడేయటం. అర్థమవుతుందా? జైల్లో ఖైదీని తీసుకెళ్లి పడేసినట్లుగా అతన్ని పడేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, పడేసిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే చదవబడుతున్న 12వ వచనంలో చూస్తే అతడు శ్రమలో ఏం చేశాడంట? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే. అర్థమవుతుందండి? ముందేమో దేవుడు తన ప్రవక్తలను పంపించి ముందుగానే హెచ్చరించాడు. హెచ్చరిస్తే ఏం చేశాడు ఇతను? ఆ మాటలను పెడచెవిన పెట్టాడు, వినలేదు. బాగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. వినకపోవడాన్ని బట్టి అతన్ని ఏం చేశాడంటే అష్షూరు రాజులకు బందీగా అప్పగించాడు దేవుడు. బందీగా అప్పగించి ఎక్కడ పడేశాడు? చెరసాలలో. రాజుగా మంచి రాజభోగములతో చక్కగా సంతోషించేటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఎక్కడ వేయబడ్డాడు? జైల్లో వేయబడ్డాడు. మరి జైల్లో ఎలా ఈ యొక్క వ్యక్తి జీవితం అంటే విలాసవంతమైన జీవితం ఉంటుందా? తనకు కావాల్సిన సదుపాయాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి తనకు శ్రమ, పైగా అందులో శత్రురాజు కాబట్టి శత్రురాజులను బహుగా హింసించే వాళ్ళు అవసరమైతే చంపేస్తారు. కానీ దేవుడు చంపడానికి అవకాశం ఇవ్వలేదు. అతన్ని సరిచేయాలని, ఆ మనుష్యను సరిదిద్దాలి అని చెప్పేసి శత్రువు రాజుకి మనుష్యను అప్పగించాడు. అప్పగించినప్పుడు వారు పెడుతున్న శ్రమలను తాళలేక ఆ శ్రమలో దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మా పితరుల దేవుడు ఎంతగా వారికి సహాయం చేశాడో, ఏ విధంగా కార్యాలు చేశాడో, శత్రువుల మీద ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మొరపెట్టాడంట. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? మరలా అతన్ని ఆ చెరలో నుండి విడిపించి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని రాజ్య సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం బాగా వినాలి. అయ్యా వినండి వాక్యాన్ని. దేవుని మాటను మనం వినకపోతే ఆ రోజు శత్రు రాజు సైన్యము ఏ విధంగా ఆ మనుష్యను బందీగా తీసుకొని వెళ్ళి చెరసాలలో పడవేశారో
అదేవిధంగా మనము కూడా దేవుని మాటలు వినకపోతే దేవుడు మనల్ని కూడా కొన్ని విషయాల్లో ఏం చేస్తూ ఉంటాడంటే బంధిస్తూ ఉంటాడు. బుద్ధి చెప్పడానికి మనకు కూడా కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. అది ఆరోగ్యపరమైనటువంటి శ్రమ కావచ్చు, అనారోగ్యాన్ని తీసుకురావచ్చు, ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు, పంట పొలాలు కానీ, చేతి పనులు లేకుండా చేయటం కానీ, కరువు రప్పించడం కానీ, అర్థమవుతుందండి. ఏది చెయ్యాలనుకున్నా ఆ పనిలో నష్టం కలిగించడం కానీ, నువ్వే ప్రయత్నం చేసినా ఫలించకుండా అది నష్టపోయే రీతిగా చేయటం కానీ, ఇలాంటివి దేవుడే కొన్నిటిని అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నీ మీద కోపంతో కాదు, నీలో ఉన్న అవిధేయతను తీసివేసి దేవునికి అవిధేయకరమైన అక్రమమును నీలో నుండి తొలగించి నిన్ను సరిచేసి ఆయన బిడ్డగా నిలబెట్టాలి అని. దేవునికి స్తోత్రం. ఈ రోజున గమనించండి, చాలా మంది ఒకప్పుడు మన సహవాసంలో పనులు లేవయ్యా అని చెప్పేసి ఎంతగానో బాధపడ్డాం, ప్రార్థన చేశాం, ప్రభువా బిడ్డలకు మరి మంచిగా మీరు సహాయం చేయండి, చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా అని. కానీ ఇప్పుడు దేవుడు వారికి చక్కగా పనులు ఇచ్చాడు. దేవుడు పనులు ఇచ్చిన తర్వాత ఎవరు మర్చిపోతున్నారు? దేవుని సన్నిధిని వెనకేస్తున్నారు. అలిసిపోయాం కదమ్మా, అలిసిపోయాం, అవసరమైతే ఓటీలు చేస్తున్నారు, కానీ దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఓపిక ఉండట్లా. ఓటీ అంటే ఓవర్ టైం, ఎక్కువ సంపాదన కోసం చేయడం. అవసరమైతే ఆ పనిలో కొంత సమయాన్ని హెచ్చించైనా కష్టపడైనా సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అరే, దేవుడు నన్ను ప్రేమించి జాబ్ ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడు కాబట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు కల్పించిన ఈ పనిని బట్టి, ఈ పనిలో నాకివ్వబడిన పనిలో నమ్మకంగా నేను పనిచేసుకుంటూ, నాకివ్వబడిన దేవుని సమయాన్ని కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలని ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఎంతమంది ఈ విషయాన్ని గ్రహించి దేవునికి ఇవ్వవలసిన ప్రత్యేకత స్థానాన్ని దేవునికి ఇస్తున్నారు? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి నీ యొక్క టైం అంతటిని దేవునికి ఇస్తున్నారా? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుని సమయాన్ని ప్రక్కన పడేస్తున్నారు. ఇప్పుడు మనుష్యని ఏం చేశాడు దేవుడు? ఏమి లేనోడుగా తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆటంకపరిస్తే, దేవునికి అవిధేయుడిగా మారితే దేవుడు ఏం చేస్తాడు? నీకు కలిగి ఉన్న కలిమిని తొలగిస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, మనుష్యకి కలిమిని తీసివేసి లేమిలోనికి తెచ్చాడు. లేమిలోనికి తెచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మన ఎడల చేయాలంట. ఏమండి, మీరు గమనించాలి, ఎప్పుడైనా సరే ఎవడైతే దేవునికి అవిధేయుడిగా, దేవునికి కోపం తెచ్చే విధంగా, దేవునిని మర్చిపోయి తనకు నచ్చినట్లుగా బ్రతకడం నేర్చుకుంటాడో, దేవుడు ఏం చేస్తాడంటే వాడిని బంధకాలలో బంధిస్తాడు, వాడిలోనికి లేమిని తీసుకొస్తాడు, వాడిలోనికి లేని దరిద్రాన్ని, లేని సమస్యలు, లేని శోధనలు, లేని ఆటంకాలు, లేనిపోయిన కుటుంబ సమస్యలు ఏదో ఒక రీతిలో దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నీకు క్రమం నేర్పించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెంచినటువంటి తల్లిదండ్రులను మర్చిపోతే, కనిపెంచి పెద్దవారిని చేసిన తల్లిదండ్రులను మర్చిపోతే, ఆ తల్లిదండ్రులు వేదన పడుతూ ఏ విధంగా బాధపడతారో, అవకాశం ఉంటే వారిని శిక్షించాలన్న కోపం కూడా వస్తుంది. అదేవిధంగా దేవుడు కూడా, నేను సృష్టించాను, వారి కొరకు ఒక భూమిని సృష్టినిచ్చాను, వారు బ్రతకడానికి వనరులను కల్పించాను, వారికి ఆయుష్నిస్తున్నాను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, వారి దినములను ప్రతిదినము నేను కాపాడుతూ కావలసిన వర్షమును, వేడిని, వెలుతురును, సమస్తాన్ని సమకూరుస్తున్నాను. కానీ నన్ను మర్చిపోతే ఎట్లా? నన్ను మర్చిపోయే వానికి ఏం కలిగిదంట? శ్రమ. దేవుని వెనక వేసేవానికి శ్రమ. దేవుని గణపరచవలసిన పద్ధతిలో గణపరచకుండా నీ పని మీద అంటే కుమారుడు పెద్ద కుమారుడు అన్నాడు విధానాన్ని గుర్తు తెచ్చుకొని సైలెంట్ పెద్ద కుమారుడికి సాదృశ్యంగా ఉంది. రెండవ వద్దకు వచ్చి నా జనులైన చెప్పకుండానే ఉంటారంట. దేవునికి కూడా అంత బాధ వెళ్తానికి వీరు. కానీ ఎక్కడికి వెళ్తావు?
చర్చికి వెళ్తానండి, ప్రార్థనకి వెళ్తానండి. మరి ప్రభు ఏం చెప్పాడు? ప్రభు చెప్పింది అనవసరం. వెళ్ళామా, 10 మంది నా గొంతు విన్నారా? పాటలు పాడుతుంటే మైక్లో నా గొంతు విన్నారా లేదా? నేను ప్రార్థనకి వెళ్ళటం 10 మంది చూసారా లేదా? నేను ఎంత భక్తి పుర్రాలనో, కానీ నోటికి మాత్రం అదుపు ఉండదు. ప్రవర్తన సరిగా ఉండవు, మాటలు సరిగ్గా ఉండవు. ఏదైనా కొరత ఏర్పడితే సహోదరుణ్ణి సహోదరిని ప్రేమ కలిగి మాట్లాడడం, ఒక్కసారిగా ఫైర్ అవుతాం అగ్ని మంటల్లాగా. ఏది కొరత కనిపించినా సరే ఆ కొరతను బట్టి ఎదుటి వారిని ఎంత మాట అనాలో అంత మాట అనేసేస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళారండి? దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మాటలు వింటున్నారు, కానీ వాటి ప్రకారం ప్రవర్తించరు. నేను వెళ్తానన్నాడు, వెళ్ళాడా? వెళ్ళలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరి స్వభావం ఎలాంటిదంటే ప్రభువారు చెప్తారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలను చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు. అటువలే రాతి నేలన విత్తబడిన వారు ఎవరనగా, వాక్యమును విని సంతోషంగా అంగీకరించేవారు, అయితే వారిలో వేరు లేనందున, చూడండి, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలగగానే అభ్యంతరపడతారంట. చాలా మంది ఈ కేటగిరీలో ఉన్నారు ప్రియులారా. శ్రమ కలగంగానే, హింస కలగంగానే, అప్పుడు దాకా అబ్బా దేవుడు నాతో మాట్లాడాడని బడబడబడబడ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. వాక్యం భలే చెప్పారండి, నా కొరకే చెప్పారంటారు. బాగానే ఉన్నంతవరకు. కానీ చిన్న శ్రమ ఎదురైనప్పుడు, హింస కలిగినప్పుడు ఆ విశ్వాసము, ఆ ఆసక్తి ఉండదు. ఐహిక విచారాల వలన వారు ఏం చేయబడతారంటే, సరైన వేరు లేనందున రాతి నేలను పడిన విత్తనము ఏ విధంగా ఎండిపోతుందో భక్తిలో కూడా వీరు ఎండిపోతారు, విశ్వాసములో ఎండిపోతారు, ఫలించలేరు, నిలబడలేరు. కానీ అప్పటికప్పుడు మాత్రం, ఆ కొద్దిసేపు మాత్రం శ్రమ కలగక ముందు, హింస కలగక ముందు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవక ముందు, రేపు ఆదివారం వారం కట్టాలి, లేకపోతే మరుసటి రోజు డబ్బులు ఏదో ఒకటి కట్టాలి, అప్పు కట్టాలి. ఏం చేస్తాం? వెళ్ళిపోదాం, మూటమ్ములు సర్దుకొని ముందు ఏదో పని చేసుకుందాం. ఆదివారం ఏం చేస్తాం? ఆదివారం కూడా పని చేద్దాం. లేరా ఇలాంటి స్వభావం గలవారు? హింస కలిగితే, బాధ కలిగితే దేవుడు లేదు, దేవుడు మందిరం లేదు. ఆ పాస్టర్లు అంతే చెబుతారులే అంటారు. అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఇది 2వ కుమారుని యొక్క స్వభావం. మొదటి కుమారుడు వెళ్ళను అని చెప్పాడు, కానీ తండ్రి యొక్క విధానం ఏంటో తెలుసు కాబట్టి సరిదిద్దుకొని పొలంలోనికి వెళ్ళి పనిచేశాడు. రెండోవాడు పైకి మొహమాటం కొద్ది వెళతానని చెప్పాడు, కానీ వెళ్ళలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇలాంటి కేటగిరీకి చెందిన వారు చాలా మంది ఉన్నారు. మందిరానికి వెళ్ళటానికి వెళతారు, కానీ మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. అర్థమవుతుందా? దేవుడే, దెయ్యమే. ఓ పక్కన దేవుడి పని జరుగుతూ ఉంటది, అర్థమవుతుందా? ఓ పక్కన దేవుడి పని జరుగుతూ ఉంటది, ఓ పక్కన ఏం జరుగుతూ ఉంటది? ఏదో ఒక పాటలు, సినిమా పాటలు వేస్తూ ఉంటారు. చాలా బాధ వేస్తుంది ఒక్కోసారి. ఈరోజు నేను వస్తా ఉంటే స్కూల్ దగ్గర చాలా మంచి పని చేస్తున్నారు కుర్రవాళ్ళు, సంతోషం. ఏం పని చేస్తున్నారంటే స్టార్ కడుతున్నారు, సంతోషం. ప్రక్కన చూస్తే గుండెలు అదిరేలాగా, చెవులు పగిలిపోయేలాగా సినిమా పాటలు, ఆ బాక్సుల ముందు పిల్లల నుంచి డాన్స్లు వేయటం. ఎంత బాధాకరం కదా! ఓ పక్కన మీరు చేసే పని మంది, మరి పక్కన ఇదెందుకు?
అదే దేవుడి పాటలు పెట్టు, లేదా మంచి వాక్యాలు వినిపించండి. ఈ రోజున చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా అవిధేయకరమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. ఒక ప్రక్కన దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, ఒక ప్రక్కన దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, మరో ప్రక్కన ఎవరిని చూపిస్తున్నారు? అపవాది యొక్క స్వభావాన్ని చూపిస్తున్నారు. లోకాన్ని వదులుకో, అది కావాలి ఇది కావాలంటున్నారు. కానీ దేవుడు ఏదైనా ఒకటే కోరుకోమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఈ పెద్దల స్వభావం, ఈ పెద్దలు, ఈ యొక్క ప్రధాన యాజకులు, అక్కడున్న సమూహాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇదిగో బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి నీతి మార్గమును గురించి బోధించాడు. బోధించినప్పుడు ఎవరు విన్నారో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, సుంకరులు విన్నారు, వేశ్యలు విన్నారు. వారికి పరలోక రాజ్యములో అవకాశం ఉంది, కానీ మీకు ఉందంట. వాళ్ళకి రండి, మొదట్లోనికి రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి రండి, 32వ వచనం. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చిన గాని మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. మన పరిభాషలో చెప్పుకోవాలంటే మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? అమ్మో, ఎక్కడెక్కడ విగ్రహారాధికులు, ఎక్కడెక్కడ అన్యులు దేవుని నమ్ముకొని ఎంతగానో దీవించబడుతున్నారమ్మా, ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారమ్మా అని చెప్తా. మరి నీకేది? నువ్వు కూడా నమ్ముకుంది ఆ దేవుడే కదా. మరి నీ జీవితంలో ఎందుకు ఆ సాక్ష్యం రావటం లేదు? ఎందుకు నువ్వు అలాంటి సాక్షిగా నిలబడలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? వారు వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి ఒకే దాన్ని జీవము కలిగిన దేవుణ్ణి పట్టుకున్నామన్న సంతోషంతో మరి ఎక్కువగా ముందుకు విశ్వాసంతో కొనసాగుతారు. కానీ మనం మాత్రం మొదటి నుండి తాతల ముత్తాతల నుండి దేవుని గురించి తెలుసు, యేసు ప్రభు గురించి తెలుసు. ఆ బైబిల్ పట్టుకొని వెళితే ఎట్టుండాలో తెలుసు. మన తాతలు ఏది నేర్పించారో ఆచారాలు మర్చిపోకూడదు. మన తాతలు ఏ భక్తి కలిగి ఉన్నారో అలాగే ఉండాలి. ప్రార్థనకి వెళ్ళాలి, మారు మనసు పొందకూడదు. ప్రార్థనకి వెళ్ళాలి, బాప్తిస్తం తీసుకోకూడదు. ప్రార్థనకి వెళ్ళాలి, బూతు మాటలు మాట్లాడకుండా ఉండకూడదు, ఉండాలి. ప్రార్థనకి వెళ్తాం, బూతులు మాట్లాడాల్సిందే. ప్రార్థనకి వెళ్తాం, గొడవలు ఆడాల్సిందే. ప్రార్థనకి వెళ్తాం, ఎదుటి వారిని విమర్శించాల్సిందే. ప్రార్థనకి వెళ్తాం, అన్ని మాకు కావాల్సిందే. లోకంలో ఉన్నదంతా ఇది. అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడున్న పెద్దల యొక్క మనస్తత్వాన్ని గుర్తెరిగి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నా ప్రియ దేవుని సంగమా, నువ్వే కేటగిరీలో ఉన్నావు? సుంకరులు, వేశ్యలు తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి తమ పాపములను ఒప్పుకొని ప్రభు వైపు త్రిప్పబడ్డారు. యోహాను చెప్పిన బోధన విశ్వసించి, బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన ఆ నీతి మార్గం అనుసరించి దేవుని రాజ్యంలోనికి వారు వచ్చారు. మరి నీవు ఎన్నో పర్యాయముల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మాటలు వింటున్నావు, కానీ వీరు విననొల్లకు ఉన్నారంట. అదే మాట్లాడతాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనన్నాడంటే, మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోయిరి. పశ్చాత్తాపం అనేది మనుషునికి రావడం లేదు. మార్పు చెందాలి ప్రియులారా. కేవలం ఏదో ప్రార్థనకి వెళుతున్నామని పేరు చెప్పుకొని దుర్మార్గుల్లాగా ద్వేషాలు, అసూయలు, కక్షలు, విభేదాలతో కలిగి ఉంటే నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావని రాత్రి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. వేశ్యలకైనా సుంకరులకైనా ఆయన రాజ్యంలో స్థానం ఉంది, కానీ ఇలాంటి నివురుగప్పిన నిప్పులాగా బ్రతికే దౌర్భాగ్యులకు పరలోకంలో స్థానం లేదని చెప్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో సరిదిద్దుకుందాం. అక్కడున్నటువంటి ప్రధాన యాజకులను, అక్కడున్నటువంటి ఆ యొక్క ప్రజల్లో ఉన్న పెద్దలను ఉద్దేశించి ప్రభువారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీవు నేను కూడా ఆ ప్రధాన యాజకుల వలె, ఆ పెద్దల వలె అలాంటి స్వభావం కలిగి ఉన్నామేమో. సరిదిద్దుకోమని ప్రభువు రాత్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ దినాల్లో, పండుగ దినాల్లో ఉన్నాం.
క్రిస్మస్ పండుగ వస్తుందని చెప్పుకుంటాం. అయితే నిజమైనటువంటి మార్పు నీలో ఉందా? నిజమైనటువంటి పశ్చాత్తాపం నీలో ఉందా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలిగిన మనసు నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఒకసారి రాత్రి పరిశీలన చేసుకొని ముందుకు కొనసాగుదాం. సమయం లేదు, మన మాటలను ముగించుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటలో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి. వినిన వాక్యమును బట్టి మనం ఏమై ఉన్నామో సరిదిద్దుకునేటువంటి మనిషి వలె ఉన్నామా, లేక వేషధారణ కలిగి దేవుని మందిరముని వద్దకు వచ్చి పాటలు పాడుతూ ప్రార్థనలో పాల్గొంటూ ఆయన మాటల ప్రకారము నడవకుండా, ఆయన మాటల ప్రకారము మన మార్గాన్ని మార్చుకోకుండా నడిచే వేషధారులాగా ఉన్నామా? దయచేసి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మనల్ని మనం సరిదిద్దుకుందాం. దేవుని ఎదుట ఒక చక్కటి తీర్మానం చేసుకొని సరిదిద్దుకొని ముందుకు కొనసాగుదాం.